అత్తకు తగిన అల్లుడు. ఒక నగరంలో బాపాయమ్మ అనే పూటకుళ్ళ మనిషి ఉండేది. ఆమెకు భర్త పోయాడు. సవతి కూతురు విమల ఉన్నది. భర్త పోయాక బాపాయమ్మ బతుకు తెరువు కోసం పూటకుళ్ళ వ్యాపారం పెట్టింది. వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఆ నగరానికి జనం తాకిడి బాగా ఉండేది. అయితే వచ్చే పోయే వాళ్లకు వండడము, వార్చడము, వడ్డించడము మొదలైన చాకిరీ అంతా విమల చేత చేయించేది బాపాయమ్మ. అన్ని విధాలా ఆమెను బాపాయమ్మ రాచి రంపాన పెట్టేది. విమల అందమైన పిల్ల. ఆమెకు పెళ్లిడు వచ్చింది. కాని బాపాయమ్మ ఆ పిల్ల పెళ్లి మాట తలపెట్టలేదు. విమల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే బాపాయమ్మకు అడ్డమైన చాకరీ ఎవరు చేస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు విమల పెళ్లి మాట ఎత్తితే బాపాయమ్మ పిల్ల తప్పితే నాకెవరున్నారు? దాన్ని విడిచి క్షణం కూడా ఉండలేను. నేను కట్నాలు ఇచ్చుకోలేను కదా. దాన్ని పెళ్లాడేవాడు నన్నే కట్నంగా భావించి వెంట తీసుకురావాలి అనేది. బాపాయమ్మ ఈ ధోరణి అవలంబించడం చేత విమలను చేసుకుంటామని ఎవరూ ముందుకు రాలేదు. కట్నం లేకుండా విమలను చేసుకునే వాళ్ళున్నారు గాని బాపాయమ్మను భరించడానికి సిద్ధపడిన వాళ్ళు లేరు. విమల పరిస్థితి గ్రహించి తనకిక ఈ జన్మలో పెళ్లి కాదని నిరాశ చెందింది. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాపాయమ్మ ఇంటికి వచ్చి తన పేరు రామదాసు అని చెప్పుకున్నాడు. అతను భోజనం చేసి బాపాయమ్మకు డబ్బులిస్తూ, నేను తగిన కన్యను చూసి పెళ్లాడాలనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల నుంచి మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇల్లు కదలని దాన్ని నాకేం తెలుస్తుంది అన్నది బాపాయమ్మ. ఆవిడతో కబుర్లాడుతున్న ఇరుగు పొరుగు స్త్రీలు మాణిక్యం లాంటి పిల్ల ఇంట్లో ఉండగా తెలీదంటావేం బాపమ్మ అన్నారు. దాన్ని చేసుకోవడం అంత తేలిక అన్నది బాపమ్మ. అంత కష్టమా? అసలు సంగతేమిటి అన్నాడు రామదాసు. బాపాయమ్మ రామదాసును ఉరిమి చూస్తూ, దాన్ని పెళ్లాడేవాడు కట్నం కింద నన్ను తీసుకుపోవాలి అన్నది బెట్టుగా. అదొక కష్టమా? నీ వంటిది పెద్ద దిక్కుగా ఉంటే మేలే గదా, ఇంకెందుకు పెళ్లి చేసే అన్నాడు రామదాసు. ఆ కుర్రవాడు తన నియమం చూసి వెనక్కి తగ్గుతాడని బాపాయమ్మ అనుకుంది కాని అంత త్వరగా ఒప్పుకుంటాడని అనుకోలేదు. ఆమె అడ్డుపుల్ల ఒకటి వెయ్యాలనే ఉద్దేశంతో, మరి మీ వంశవృక్షం మాట కాస్త చెప్పు అన్నది. అబ్బో, అది చాలా పెద్దది. చెప్పటం దేనికి, రేపు కల్లారా చూడొచ్చు అన్నాడు రామదాసు. బాపాయమ్మకు ఇంకేమీ అభ్యంతరాలు సృష్టించడానికి తోచలేదు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఈ సంబంధానికి ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఆవిడ విధి లేక పెళ్లికి ఒప్పుకొని విమలను రామదాసుకిచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసేసింది. పెళ్ళైన మర్నాడే రామదాసు తన భార్యను తీసుకుపోతానన్నాడు. బాపాయమ్మ తనకున్న నగలన్నీ దిగవేసుకొని డబ్బంతా మూటగట్టి రొంటిన దోపుకొని మూటకూళ్ళ ఇంటికి తాళం పెట్టి నూతన దంపతుల వెంట బయలుదేరింది. రామదాసు తన ఊరు ఎంతో దూరం లేదంటూ బాపాయమ్మను సాయంకాలం దాకా నడిపించాడు. శోష వచ్చేలా ఉన్న బాపాయమ్మ, ఎంత నడిచినా రాదేం మీ దిక్కుమాలిన ఊరు అన్నది రామదాసుతో. ఇంకెంత, వచ్చేద్దాం అన్నాడు రామదాసు. అస్తమయం వేళకు వాళ్ళు ఒక అడవి మధ్యకు చేరుకున్నారు. ఇక్కడే మన నివాసం అన్నాడు రామదాసు. దట్టమైన పొదల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టును చూపిస్తూ, ఆ మర్రి చెట్టు మీద మంచె ఉన్నది. దాని మానులో దిగువన ఒక పెద్ద తొర్ర ఉన్నది. ఇదే మా వంశ వృక్షం. ఎంత పెద్దదో చూడు. మా తాత ముత్తాతలంతా ఇక్కడే పుట్టి పెరిగారు అన్నాడు రామదాసు చెట్టు తొర్రని చూపిస్తూ. ఇంతదగా వంశవృక్షం పెద్దదంటే ఏమోననుకున్నాను. నా కొంప ముంచావు కదరా అన్నది బాపాయమ్మ కళ్ళు తేలవేసి. ఆవిడ శోకాలు ఆరంభించింది. చీకటి ముంచెత్తుకొస్తున్నది. అడవి జంతువుల అరుపులు ఆరంభమయ్యాయి. బాపాయమ్మ ఆ రాత్రి గడిస్తే మర్నాటి సంగతి మర్నాడు చూడొచ్చు అనుకొని, ఈ రాత్రి నేను ఏ క్రూర మృగం వాతనో పడకుండా చూడు, ఎలాగైనా ఆ మంచం మీదికి నన్ను చేర్చు అన్నది రామదాసుతో. నీ స్థూల శరీరాన్ని మంచం మీదికి ఎక్కించడం నా తరమా? ఒకవేళ ఎక్కించిన మంచుతో పాటు మా వంశవృక్షం కాస్త కూలి చక్కా పోతుంది. ఈ రాత్రికి ఏ ఎలుగుబంటో రాకముందే ఆ తొర్రలో దూరి పడుకో అన్నాడు రామదాసు బాపాయమ్మతో. బాపాయమ్మ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఆ తొర్రలో దూరి కూర్చున్నది. విమల ఎలా చచ్చినా ఈ రాత్రి గడిచి తాను తన ప్రాణాలతో బయటపడితే తెల్లవారుగానే తన ఇంటికి తిరిగిపోవడానికి ఆమె నిశ్చయించుకున్నది.
తెల్లవార్లు జాగారం చేసిన బాపాయమ్మకు తెల్లవారబోతుండగా కాస్త కునుకు పట్టింది. ఇంతలో ఎవరో తనను లాగుతున్నట్టు బాపాయమ్మ మేల్కొన్నది. నిలువెత్తు ఎలుగుబండు బాపాయమ్మను త్వరలో నుంచి బయటికి లాగుతున్నది. బాపాయమ్మ కెవ్వుమని కేకలు పెట్టసాగింది. ఆ కేకలకు ఎలుగొడ్లు ఆమెను వదిలి పారిపోయాయి. ఆ తర్వాత కొంతసేపు బాపాయమ్మ కొయ్యబారిపోయి అచేతనంగా ఉండిపోయింది. రామదాసు వచ్చి తెల్లవారకుండానే ఏం కొంప మునిగిందని కేకలు పెడుతున్నావు అని బాపాయమ్మ మీద విసుక్కున్నాడు. బాపాయమ్మ కాస్త ధైర్యం తెచ్చుకొని, నన్ను ఎలుగొడ్డు పట్టుకున్నది, నేనిక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, ప్రాణాలు దక్కితే చాలు, విమల ఏమైనా కాని అంటూ చెట్టి తొర్రలో నుంచి బయటకు వచ్చింది. బయటనే నిలబడి ఉన్న విమల మాట్లాడలేదు. రామదాసు నవ్వి, నా కట్నం కింద వచ్చిన దానివి, నిన్ను ఎలా పోనిస్తాను అన్నాడు. ఈ మాట విని బాపాయమ్మ తెల్లబోయింది. తన ఒంటి మీద నగలన్నీ తీసి విమలకు పెట్టి తన రెండున ఉన్న డబ్బు సంచి రామదాసు మొహాన కొట్టి ఆమె తిరుగుదారి పెట్టింది. తర్వాత రామదాసు విమలను తీసుకొని కొండ మీద ఉన్న తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటి గోడలకు వేలాడే జంతువుల చర్మాలు చూశాక విమలకు తన భర్త వేటగాడని తెలిసింది. వాటిలో ఉన్న ఎలుగుబంటు చర్మం చూడగానే బాపాయమ్మను బెదరగొట్టిన ఎలుగుబంటు రహస్యం విమలకు తెలిసిపోయింది. ఊరిలో అందరూ దాదాపు మూర్ఖులే. అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఉదయం ఒక మరుగుజ్జువాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాటిన దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉన్నది. ఆ ఇంటి ముందు ఒక పకీరు వాడు వచ్చి నిలబడ్డాడు. వాడు మోకాళ్ళ వరకు నల్లని అంగి ధరించాడు. వాడు నెత్తిన ఒక కుచ్చుటోపి ఉన్నది. వాడికి పిల్లిగడ్డము, చేతిలో బెత్తము ఉన్నాయి. బెత్తం పట్టుకునే చోట సింహాల తలగల పిడి ఉన్నది. ఆ పకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక చెరుపు చరిచి, ముందు ముస్తి పెట్టవే ముదరష్టపు దాన అని కేక పెట్టాడు. మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ పకీరు అడిగినది మూటగట్టి ఇచ్చింది. పకీరు ఆ మూట తీసుకొని చకచకా వెళ్లిపోయాడు. ఇది కల్లారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లాలు పకీరును చూసి ఎందుకంత భయపడుతుంది? అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా? ఈ సందేహం తీర్చుకునేటందుకని మరుగుజ్జువాడు ఎదుటింటి ఇల్లాలు లోపలికి పోయి తలుపు మూసే లోపల ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మా, ఆ పకీరును తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు? వాడికి అంత పొగరేం అని అడిగాడు. ఆ ఇల్లాలు మరుగుజ్జుకేసి ఈసడింపుగా చూసి, నీకు తెలియదా ఏం అంటూ లోపలికి పోబోయింది. నిజంగా నాకు తెలియదు తల్లి, ఈ రోజే ఈ ఊరికి వచ్చాను అన్నాడు మరుగుజ్జు. ఆమె మరుగుజ్జు కేసి తాపీగా చూసి, ఏం చెప్పమంటావు నాయనా, ఈ పకీరు వెధవ మాకు పీడలా దాపరించాడు. వీడు ఎక్కడి నుంచో వచ్చాడో ఎవరికీ తెలీదు. వాడి చేతిలో ముష్టి బెత్తం చూశావుగా, దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి. అదేం విచిత్రమో, ఆ బెత్తం దెబ్బ వినపడగానే మనసు ఏదో మాయ ఆవరించినట్లు అవుతుంది. మన స్పృహ మనకి ఉండదు. వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావాల్సినది తీసుకొని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు. వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది. మరుగుజ్జువాడు ఇది విని ఆశ్చర్యపోతూ, అయితే వాడు రోజు ఇలా ముష్టి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ ధనవంతున్నో మాయకు గురి చేసి కావాల్సిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయొచ్చుగా అన్నాడు. అది ముష్టి బెత్తమని చెప్పాను కదా, తిండికి ముష్టెత్తినంత వరకే దాని ప్రభావం, డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు. ఊళ్ళో ఎవరూ ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదా అని మరుగుజ్జు అడిగాడు. ఆమె భయంగా, అమ్మో, అంత ధైర్యం ఎవరికున్నది? అదీగాక ఆ పకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అన్నది. ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారు, వాళ్లకు చెప్పు అని ఆ ఇల్లాలు తలుపు వేసుకున్నది. ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురిని కలుసుకొని తాను తలపెట్టిన పని గురించి చెప్పి, మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అన్నాడు. కొందరు మరుగుజ్జువాడి మాటలు పట్టించుకోలేదు. కొంతమంది మటుకు నీకు కావాల్సిన సహాయం ఏమిటి అని మరుగుజ్జును అడిగారు. మరుగుజ్జు వాళ్లకు చెప్పవలసినది 1-2 సార్లు విడమర్చి చెప్పి
పాడుపడిన కొంపకు వెళ్లాడు. మర్నాడు ఉదయం మామిడి తోపులో పకీరు నిద్ర లేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు. పకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకొని ఊరు వైపు వెళ్లిపోయాడు. పకీరు తనకు కావాల్సినది తెచ్చుకొని చెట్టు కింద కూర్చునేసరికి అపరాహ్నం అయ్యింది. వాడు మరుగుజ్జు కేసి చూస్తే మరుగుజ్జు చెట్టుకు చేరపడి కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. వాడికి ఎదురుగుండా ఒక కుండ బోర్లించి ఉన్నది. దాని పక్కనే సన్నని ఇనుప ఊచ ఒకటి ఉంది. చెట్టు మీద కాకి అరిచిన అరుపులకు మరుగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పకీరు కేసి తినేసేలా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. అంతలోనే ఊర్లో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనము, రకరకాల వంటకాలు పెట్టారు. వాటిలో నుంచి మరుగుజ్జు తనకు కావాల్సినవి మాత్రమే తీసుకొని ఊళ్ళో వాళ్ళను పంపేశాడు. ఇదంతా చూసి పకీరు నిర్ఘాంతపోయాడు. తన ముష్టిబెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉన్నది. కదలకుండా పొట్ట పోసుకుంటున్నాడు. పకీరు మరుగుజ్జు వాడి దగ్గరికి వచ్చి, ఏం తమ్ముడు, కులాసాగా ఉన్నావా అని అడిగాడు. నా సంగతికేం గాని అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది అని మరుగుజ్జు పకీరును పరామర్శించాడు. ఏం చెప్పమంటావు తమ్ముడు, వయసు ముంచుకొస్తున్నది. ముసలిముండా కొడుకును ఊళ్ళో 4 ఇళ్ళు తిరిగేసరికి హైరాణ పడిపోతున్నాను అన్నాడు పకీరు కొండకేసి ఆశగా చూస్తూ. ఏం తమ్ముడు, నువ్వు కుర్రాడివి, 4 వీధులు తిరగగలవు. నా బెత్తం తీసుకొని నీకుండ ఇస్తావా అని అడిగాడు. మరుగుజ్జువాడు కాసేపు సంకోచిస్తున్నట్లు నటించి, మరొకరైతే ఇవ్వకపోదును, ఏదో వరుస కలిపావు కదా అని నీకిస్తున్నాను అంటూ పకీరు బెత్తాన్ని తీసుకొని వాడికి తన కుండ ఇచ్చాడు. తెల్లవారి నిద్ర లేచి చూసేసరికి పకీరుకు మరుగుజ్జు కనిపించలేదు. వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూర్చొని ఇనుప ఊచతో కుండ మీద 3 సార్లు కొట్టాడు. ఎంతసేపు చూసినా ఎవ్వరూ రాలేదు. విసుగెత్తి కుండను బాదితే అది కాస్త పగిలిపోయింది. పకీరు ముష్టెత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు వాణ్ణి కుక్కను తరిమినట్టు తరిమారు. పకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఊర్లో వాళ్ళు పరమానందం చెందారు. అర్ధరాత్రి వ్యాపారం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుంవాల్సింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రి వేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారుబోతున్నదనుకొని నడుం బిగించి పిండ్లు రుబ్బి పెట్టుకొని పెరట్లోనే పొయ్యి అమర్చింది. దాని కింద చితుకుల మంట చేసి బూర్లె మూకడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలు పెట్టినావంటనే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడి వేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్యి చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరో 4 వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి, మంచి వ్యాపారం మొదలు పెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాము అన్నారు వాళ్ళు. అందరూ ముసలి వాళ్లే, ఇంచుమించు ఒక వయసు వాళ్ళు. ఒక పంగనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి 4 చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకుంది. బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకా మాత్రం తెలీదా, అలాగే చేస్తా అన్నదామె ఆ నామాల వాడితో. గారెలు బూరెలు తిన్న వాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్లిపోయారు. ఆ డబ్బు లెక్క చేసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత కొంతసేపటికి గాని తూర్పు తెల్లారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకుంది. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళ గోధుమ రొట్టెలు కోడికూర చేసింది.
కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్లిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనుక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి తన ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. ఒక పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగగా అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్లిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద వేసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారిగా చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి. ఒక్క రోజుకి ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చినా ముండ పని బావుంది. నీచు తినకూడదని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కొమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ దగ్గరికి వచ్చాడు. వంటింటిలో కొంగు పరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది. కోమటి వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకేంది కర్మ అన్నాడు జాలిపడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగాను భయంగాను చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రి చూపులు వచ్చేసింది. అవును మరి, పిచాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికీ మంగమ్మకు ఆయన మాటలో అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిచాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్ళకి నువ్వు కోరినవి వండి పెట్టడం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్ని చేయించుకొని తిని చివరకు ఆ పిచాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాటలు విని కెవ్వుమని, అర్ధరాత్రి వచ్చేది పిచాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిన ముసల్దాన్ని చివరకు పిచాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను ఆడలగొట్టాడు. మంగమ్మ అప్పటికప్పుడు మూటా ముళ్ళ సర్దుకొని మరో ఊరు వెళ్లిపోతానని కోమటికి చెప్పి వెళ్లిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలికగా వెళ్లిపోదు. వేలకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేలకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడుండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగారు. పెళ్లి చేసుకుని చక్కపోయింది. మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటి వాయి వేస్తూ. బూరెలు చూసి వాళ్ళ మొహాలు చిట్లించి, ఈసారికి ఇవి చేస్తే చేసావు గాని రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. పెళ్ళాం చెప్పినట్లుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బులిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసి పోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలి వాళ్ళ కళ్ళు చింత నిప్పుల్లా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బులిస్తే గానీ మమ్మల్ని తిననీయవుగా, ఎంత ధైర్యం! చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం. తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు. కానీ ఆమె తిరిగి రాలేదు. యమధర్మరాజుకు ఓసారి తన జీవితంపై విరక్తి పుట్టింది. ఆయుష్ తీరిన జీవుల ప్రాణాలను హరించడం, వారికి నరక దండన విధించడం ఇదే పని కావడంతో ఆయనకు తన పని మీద విసుగు పుట్టింది. మిగిలిన దేవుళ్ళందరూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తమను గురించి తపస్సు చేసిన భక్తులకి ప్రత్యక్షం కావడం, కోరిన వరాలనివ్వడం,
నీరాజనాలు అందుకోవడం, ఇట్లా వాళ్ళంతా హాయిగా ఆనందంగా గడుపుతుంటే తాను మాత్రం ఇలా అందరి ప్రాణాలు తీయడం ఎందుకు అనిపించింది. దాంతో బ్రహ్మ వద్దకెళ్లి తన పరిస్థితిని అంతా వివరించాడు. కొన్నాళ్ల పాటు భూలోకానికి వెళ్ళొస్తానని మొరపెట్టుకున్నాడు. అందుకు బ్రహ్మ, యమా, నిన్ను పంపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కాని అక్కడికెళ్ళి ఏం చేస్తావు అని అడిగాడు. లేదు ప్రభు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చుకుంటాను ఏం చేయాలన్నది, కనుక ముందు నన్ను భూలోకానికి పంపండి చాలు అని ప్రాధేయపడ్డాడు యముడు. సరే, అలాగే వెళ్ళు, కాని నువ్వు అక్కడ ఉన్న వాళ్ళు సామాన్య మానవుడిలా గడపాల్సి ఉంటుంది అన్నాడు. అందుకు ఒప్పుకొని సంతోషంతో భూలోకానికి వచ్చాడు యముడు. భూమి మీద ప్రకృతి సౌందర్యాన్ని, అందమైన స్త్రీలను చూసి పులకించిపోయాడు. కొంతకాలం పాటు అక్కడే ఉండి ప్రజల జీవన విధానాన్ని గమనించాడు. తాను కూడా ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని మానవ జీవితం గడపాలని ఉవ్విళ్ళూరాడు. తాను బస చేసిన చోటు సుగంధి అనే చక్కటి యువతిని చూసి మోహించాడు. ఓ అందమైన యువకుడి వేషం ధరించి ఆమె వద్దకెళ్లి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి చివరికి అసలు విషయం చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది. అయితే ఇంటి పనంతా అతడే చేయాలని షరతు పెట్టింది. యముడు సంతోషంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు గడిచాక యముడికి ఇంటి పనుల్లోని కష్టాలన్నీ అనుభవం అయ్యాయి. ఏమైనా చేద్దామంటే తన శక్తులేమీ పనిచేయవు. చివరికి ఎలాగో ఇరుగు పొరుగు సలహాలతో అతి కష్టం మీద పొయ్యి రాజేసి అన్నం వండి భార్యను పిలిచాడు. పల్లెంలో సంకటి ముద్దలా ఉన్న అన్నాన్ని చూసి సుగంధి మండిపడింది. ఈసారి సరిగ్గా వండకపోతే ఊరుకోనని కేకలేసి విసవిసా వెళ్ళిపోయింది. చివరికి ఎలాగో అన్నం వండటం నేర్చుకున్నాడు యముడు. అయితే తిండి గింజలు ఎలా సంపాదించాలా అన్నది సమస్యగా మారింది. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. తనకు వైద్యం తెలుసు కాబట్టి మృత్యు సమీపించిన వారిని వదిలి మిగిలిన రోగులకు మందులివ్వసాగాడు. దాంతో పాటు డబ్బు రావడం ప్రారంభమైంది. అలా కొంతకాలం బానే ఉంది, కానీ కొడుకు పుట్టడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడి సంరక్షణ, ఇంటి పని, వైద్యం అన్ని చూసుకోవడం కష్టంగా మారింది. దీనికి తోడు భార్య ప్రతి పనిలోనూ వంకలు పెట్టి సాధించేది. ఆ వేధింపులు భరించలేకపోయేవాడు యముడు. అంతకు ముందు తను చేసిన పనే బాగుందనిపించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా తన లోకానికి పయనం కట్టాడు. వెంట వచ్చిన సొత్తు. ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసల్ది ఉండేది. దాని పిసినారు గొట్టుతనం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిన్న ఇల్లు, చిన్న పాక, దాని ముందు ఒక పక్క బాదం చెట్టు, మరొక పక్క కరివేపాకు చెట్టు. ఊళ్ళో దాన్ని చూసి అసహ్యపడని వారు లేరు. ఎవరు దాని జోలికి పోయేవాళ్ళు కాదు. అది ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసల్ది గుప్పెడు బియ్యం తీసుకొని 2 రెమ్మలిచ్చేది. ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కాసులు తీసుకొని ఒక పండు ఇచ్చేది. దాని గుడిసె లోపల వంట కుండలు, ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు, అంతకన్నా కుళ్ళు గొంగలి ఉండేవి. ఆ ఊళ్ళోనే రంగడు అని పని పాట లేని కుర్రాడు ఒకడు ఉండేవాడు. ముసలి దాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు గనక దాని ఆస్తి అంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు. రంగడు ఒకనాడు మధ్యాహ్నం వేళ ముసల్దాని పాక దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ముసల్ది బాదం చెట్టు కింద గొంగలి పరుచుకొని తల కింద కుళ్ళు దిండు పెట్టుకొని పడుకొని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తుంది. వాడు వస్తూనే, అవ్వా, నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసల్దాన్ని అడిగాడు. ముసల్ది రంగన్ని ఎగాదిగా చూసి, ఎవరు తిని చూశారు, కావలిస్తే గాని కాసులిచ్చి పండు కొనుక్కొని తిను అన్నది. ఈ మాటకు రంగడు నవ్వుకొని, అవ్వా, నువ్వు ఒక్కదానివే పని అంతా ఎలా చేసుకుంటున్నావు? సాయంగా ఉంటాను, నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు. ఎందుకు, తిండి దండగా అన్నది ముసిల్ది. దండగ లేదవ్వా, 2 రోజులు ఉంచుకొని చూడు, దండగా అని తోస్తే పని మానేపించు. నీ కరివేపాకు బాదం పళ్ళు 4 వీధులు తిరిగి అమ్ముకొస్తాను. 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. నీ పళ్ళు అన్నింటిలోనూ ఆసరాగా ఉంటా అన్నాడు రంగడు. ముసల్ది కాస్త ఆలోచించి, సరే, బాదం పళ్ళను ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు. నాకు తృప్తి కలిగితే నిన్ను పనిలో ఉంచుకుంటా అని దిండు గొంగలి తీసుకొని గుడిసెలోకి వెళ్లిపోయింది. రంగడికి ముసలిది తిండి పెడుతున్నందుకు వాడి చేత
గొడ్డు చాకిరీ చేయించింది. అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క కట్టి ఇచ్చేది. ఒకటి కాని తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు. వాడు బాదం పండు తినాలన్నా కాని ఇచ్చి కొనుక్కోవాల్సిందే. రంగడి ఇవన్నీ భరించి ముసల్దాని చావు కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం గడిచాక ముసలిదాని శక్తి పూర్తిగా ఊడిపోయింది. అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది. తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బులు తెచ్చుకున్నది. ముసల్ది ఇంటికి వెళ్లిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారి ఇంటి పక్కగా వచ్చాడు. శెట్టి వాణ్ణి చూసి, ముసలి ముండపాక తాకట్టు పెట్టి 200 తీసుకెళ్ళింది, అందులో నీ వాటా ఎంతరా అని వెక్కిలిగా నవ్వుతూ అడిగాడు. ముసల్ది ఇల్లు కూడా సొమ్ము చేసుకుందన్నమాట. అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్లిపోయాడు. రాత్రిపూట ముసల్ది పాకలో పడుకుంటుంది. రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు. ఒక రాత్రి వేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు. లోపల ముసల్ది శెట్టి దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకున్నది. నువ్వు చావగానే అదంతా నాకే దక్కేదే ముసలిదానా అనుకొని రంగడు తిరిగి వెళ్లి బాదం చెట్టు కింద పడుకున్నాడు. ఇలా దాచిన డబ్బు ముసల్దాని దగ్గర ఇంకా చాలా ఉందని వాడి నమ్మకం. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ముసల్ది లేవలేదు. దానికి ఏదో జబ్బు చేసింది. గొంగలి పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతుంది. తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో, నాయనా, నాకు చావు ముంచుకొస్తున్నది, పద వల్లకాట్లో కూర్చుందాం, ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది. రంగడు చిరాకు పడి, వల్లకాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా, కట్టెలు మనుషులు కావద్దు అన్నాడు. కాల్చడం దేనికిరా, డబ్బు దండగా, పూడ్చేస్తే పోలా, గొయ్యి తవ్వడానికి కూడా బోలెడు డబ్బులు అడుగుతారు, ఆ గొయ్యి నువ్వే తవ్వు, నేను చెట్టు కింద పడుకుంటా, నా ప్రాణం గుట్టుమనగానే నన్ను గోతిలో పూడ్చిపెట్టు అన్నది ముసల్ది. ముసల్ది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు. రంగడు సహాయంతో ముసలిది గొంగలి దిండు తీసుకొని బయలుదేరింది. రంగడు గుణపం తీసుకున్నాడు. ఇద్దరు శ్మశానానికి చేరారు. ముసల్ది ఒక చింత చెట్టు కింద దిండు మీద తలపెట్టి పడుకొని గొంగలి కప్పుకున్నది. రంగడు గుంట తవ్వడం ప్రారంభించాడు. మధ్యలో ముసల్ది, గొయ్యి తవ్వడం అయిందా నాయనా అని అడిగింది. అవగానే నీకు చెబుతాలే అవ్వా, నువ్వు పడుకో అన్నాడు రంగడు. రంగడు గొయ్యి తవ్వడం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయింది. అవ్వా, గొయ్యి తయారయింది చూడు అన్నాడు రంగడు. ముసల్ది పలకలేదు. దాని ప్రాణం పోయి చాలా సేపు అయింది. పీడ విరగడైపోయింది. పాకలో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు కుళ్ళు దిండు, కుళ్ళు గొంగలి చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి తర్వాత ముసల్దాన్ని గోతిలో పడుకోబెట్టి మందు కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు. వాడు లాంతరు వెలిగించి పాక అంతా వెతికాడు. నేలంతా తవ్వాడు. ఎక్కడా చిల్లి గవ్వ కూడా లేదు. పాక మీద ఆకులు పీకి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ముసల్ది పాక తాకట్టు పెట్టినా ఆ రాత్రి డబ్బులు కాజేసినా బాగుండేది. ఆ డబ్బులు కూడా మాయమయ్యాయి. తాను ఏ జన్మలోనూ ముసల్దానికి రుణపడి ఉండి దానికి చాకరీ చేశాడు. తనకింకేమీ దక్కలేదు. ముసల్ది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకుని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు. తెల్లవారవుతున్నది. పాక అంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందని తెలిసి రంగడు చీకటిలోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు. అది డబ్బు. ఒక గ్రామంలో ఒక సాలె ఉండేవాడు. అతను రకరకాల బట్టలు నేయటంలో మంచి నిపుణుడు. ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువాలనేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతుండేవాడు. ఒకసారి సాలె ఒక అందమైన శాలువానేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు. దూర ప్రయాణం, కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి. ఒక రోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతుంది అన్న కేక వినిపించింది. ఆ కేక విని సాలె నది ఒడ్డుకు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ నది ఒడ్డు పెళ్ళ వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము, ఆ పెళ్లలో ఒక పాత కాలపు చెంబు ఉండటము అతను కంటపడింది. సాలె ఆ చెంబు పడిపోక ముందే అందుకున్నాడు. ఆ చెంబు లోపల కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి. వాటిని చూసి సాలె పరమానందభరితమయ్యాడు. అతను చెంబు మూతికి రేగు అడ్డం పెట్టి
వాసన కట్టి తన సంచిలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకొని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు. అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చు అనుకుని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది తలుపు తెరిచి, ఎవరు నాయనా, ఏం కావాలి నీకు అని అడిగింది. ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి, భోజనం కూడా పెట్టారంటే 1 రూపాయి ఇస్తాను అన్నాడు సాలె. దానికేం భాగ్యం నాయనా అని ముసలిది సాలి దగ్గర 1 రూపాయి తీసుకొని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది. అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయొచ్చు అనుకుని సాల ముసలిదాన్ని పిలిచి, ఈ చెంబులో ఆముదం ఉన్నది, దీని లోపల జాగ్రత్తగా ఉంచండి, నేను రేపు ఉదయం వెళ్లేటప్పుడు ఇద్దురుగాని అన్నాడు. అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది. తర్వాత ఆమె తలుపు వేసుకొని పడుకున్నది. తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది. ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు. అయిపోయినట్టుంది. వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబు ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తు వచ్చింది. ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనపడి కళ్ళు చెదిరిపోయాయి. పిల్లాడు భూమి మీద పడ్డ వేళ విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది. దొడ్డి దారిన వెళ్లి పొరుగింటి వాళ్లను లేపి 1 సేరు ఆముదం అరువు తీసుకొని చెంబులో పట్టినంత పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది. సాల మనిషి మర్నాడు నిద్రలేచి ముసల్దాన్ని అడిగి తన సంచి తాను తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్లిపోయాడు. భార్య అతని భుజాన శాలువా చూసి, అది అమ్మకుండానే తిరిగి వచ్చేసావే అని అడిగింది. ఆ తలుపు వెయ్యవే, ఎంత బంగారం తెచ్చానో చూద్దువు గాని అంటూ సాల మనిషి సంచి నుంచి చెంబు బయటికి తీసి మూత తీశాడు. చెంబు నిండా ఆముదం. ముసలిముండా, ఎంత పని చేసింది, ఇది దాని పనే, అది తప్ప ఇంకెవ్వరూ ఈ చెంబుని తాకలేదు అంటూ అతని భార్యకు జరిగిందంతా చెప్పి, నేనిప్పుడే వెళ్లి ఆ ముసలిదాన్ని అంటూ తేల్చుకొస్తాను అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు. ముసలిది సాలెవాన్ని చూసి, ఏం నాయనా మళ్ళీ వచ్చావు, ఏమైనా మర్చిపోయావా ఏమిటి, లేక ఈ రాత్రికి కూడా ఇక్కడే పడుకుంటావా అన్నది. నా దగ్గర ఇంకో బంగారు కాసుల మూట ఉందని ఆశపడుతున్నావా అన్నాడు సాలె కసిగా. బంగారు కాసులేమిటి నాయనా అన్నది ముసలిది అమాయకంగా. అవును పాపం, నీకేమీ తెలీదు, నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు అన్నాడు సాలె. ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వన్న మాటేగా, ఇప్పుడంతలో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగట్టున్నావా, కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసల్ది గొంతెత్తింది. చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. అందరూ ముసల్దాన్నే సమర్థించారు. వాళ్లలో కొందరు, నీకు చెంబు నిండా కాసులెక్కడివి, చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకన్నావు, నీ వాలకం చూస్తే దొంగలా ఉన్నావే అని దబాయించారు. తనకు ఎలాంటి సాక్ష్యము లేని చోట న్యాయం జరగదని సాల అనుకుంటుండగా ఒక స్త్రీ అతనితో, చూడు నాయనా, అసలే గుడ్డి మనవడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముండ మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అన్నది. సాల నిర్ఘాంతపోయాడు. తాను పడుకున్న రాత్రే ముసల్దాని కూతురు ప్రసవించిందని, పుట్టిన పిల్లాడు పుట్టుగుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది. ఇకనే ఆ బంగారు ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి, నేను ఆ డబ్బు వాడికి అందజేయటానికే వినియోగపడ్డాను అనుకొని సాల ఇంటి దారి పట్టాడు.